వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు జూలై 17th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి జూలై 16th బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాము. లైక్ ఈవెన్ టాపిక్స్ లైక్ వాట్ వీ హ్యావ్ కవర్డ్, లేదు అంటే ఇంకా న్యూ టాపిక్స్ కూడా ఉంటాయి కదా, సో వాటి బేసిస్ పైన కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అట్లీస్ట్ మీరు ఇక్కడ అయినా మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ని కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ సెషన్ చూద్దాం. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసినవి లేదా న్యూ కాన్సెప్ట్స్, బట్ లైక్ 16th కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మనం 17th రోజు ఆబ్జెక్టివ్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఏ కంట్రీ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ 60 మెగావాట్ పీక్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఫార్మ్స్ని సెటప్ చేసింది అని. ఓకేనా, ఏ కంట్రీ మనకది. సో ఇదేంటంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ ఫార్మ్స్ అంటున్నామా, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ కంట్రీ ఏది అంటున్నారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే చైనా, జపాన్, ఇండియా అండ్ సింగపూర్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి, లైక్ ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ అంటే ఆ ఫామ్ యొక్క కెపాసిటీ ఎంత, మనకి 60 మెగావాట్స్ అన్నారు. ఓకే, సో ఈ 60 మెగావాట్ సోలార్ ఫ్లోటింగ్ వాట్ వీ కెన్ సే ఫామ్ అనేది ఈ ఫోటోవోల్టాయిక్ అంటున్నాం. అంటే ఏంటి, మెయిన్గా ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనేది మనకి ఎక్కడ యూజ్ చేస్తాము, సోలార్ ఎనర్జీలో. అంటే సన్ నుండి వచ్చే ఎనర్జీని ఇది లైట్ ఎనర్జీ ఫామ్లో తీసుకొని దాన్ని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ లైట్ ఎనర్జీ టు కన్వర్షన్ ఏంటి, మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దేన్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ పీవీ సెల్స్ అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్. ఓకే, సో మనకి ఈ ప్రిన్సిపలే సోలార్ ఎనర్జీలో వర్కౌట్ అవుతుందన్నమాట, రైట్. సో ఇప్పుడు ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఫామ్ అనేది అంటే లార్జెస్ట్ వన్ అనమాట, అది ఏ కంట్రీలో అంటే మనకి ఆప్షన్ డి. సో ఇండియా, సారీ యూ కెన్ సీ దట్ సింగపూర్ అనేది ఫస్ట్ ఈ 60 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఫామ్ని సెటప్ చేసింది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ సోలార్ ఎనర్జీ అన్నాం కదా, అంటే సోలార్ ఎలక్ట్రిసిటీ మెయిన్గా మనకు వచ్చేది ఈ ప్రిన్సిపల్ పైన వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ ఏంటి మనకి, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్. సో మనం ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేసాం, రైట్. సో ఇప్పుడు అది ఏ స్టేట్ గవర్నమెంట్ అన్నారు. కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్ వైస్ వర్సాగా అడుగుతుంటారు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు, సో అది రీసెంట్గా లాంచ్ చేసిన లైక్ అంటే ఏంటి, ఈ వాట్ వీ కెన్ సే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక స్కీమ్ తీసుకొచ్చింది. సో ఆ స్కీమ్ నేమ్ ఏంటి అని అడుగుతారు. ఓకే, సో అంటే ఇక్కడ మీరు వేరియస్ 2 sides నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయా లేదా, లేదు అన్నప్పుడు లైక్ ఎలా అంటే మీరు ఒక క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఒకవేళ ఇలా వస్తే కూడా మేము ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో అలా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఇప్పటి నుండి అయినా ఈ క్వశ్చన్స్ అనేది వేరియస్ ఏరియాస్లో థింక్ చేసేలాగా ట్రై చేయండి. ఓకే, సో జస్ట్ ఇక్కడ నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఓకే ఇదే ఆన్సర్ అన్నట్టు బై హార్టింగ్ వేలో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకూడదు, రైట్. సో ఒక కాన్సెప్చువలైజ్గా వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ అన్నారు. సో మనకు ఆప్షన్స్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం ఆర్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ఆప్షన్ డి ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. సో మనకేంటి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ని రిలీజ్ చేసింది, రైట్. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆఫ్ కన్వెన్షన్ సెంటర్ అనేది రీసెంట్గా ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారు, రైట్. సో అది మనకి ఇక్కడ వారణాసి, ఉత్తరప్రదేశ్, రైట్. దెన్ ఆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ యొక్క నేమ్ అడుగుతున్నారు. చూసారు కదా, కొన్నిసార్లు ఎలా అంటే మీకు వాట్ వీ కెన్ సీ కన్వెన్షన్ సెంటర్ నేమ్ అనేది ఇస్తారు, కానీ అది రీసెంట్గా లైక్ ఏ సిటీ లేదా లైక్ స్టేట్లో ఇనాగరేట్ చేశారు అంటారు. ఓకేనా, అంటే వారణాసి లేదా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మీకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ సెంటర్ యొక్క నేమ్ అడుగుతున్నారు. మరి ఆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ దేనికి యూజ్ చేస్తున్నారు, సో మెయిన్గా టూరిస్ట్ని లైక్ అట్రాక్ట్ చేసుకోవడం కోసం, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జరపడం కోసమే ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది బిల్డ్ చేశారు. సో అది రీసెంట్గా మనకి దాని నేమ్ ఏంటంటే యూ కెన్ సీ దట్ రుద్రాక్ష, రైట్. అంటే మన ఈవెన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అనేది మనకి శివలింగ రూప్లో కూడా ఉందన్నమాట. ఓకే, రైట్. సో ఈ రూఫ్ అనేది మనకి ఉన్న ఇలా అదేంటి కన్వెన్షన్ సెంటర్స్. సో అట్లీస్ట్ ఇలా అయినా మీరు నేమ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇలా రిలేట్ చేసుకోండి. ఓకే, దాని రూఫ్ అనేది శివలింగ ఒక లైక్ టైప్లో ఉంది, అంటే ఆ మోడల్లో ఉంది కాబట్టి నేమ్ రిలేటెడ్ టు వాట్, రుద్రాక్ష. అంటే మీరు కన్ఫ్యూజ్ చేయడానికి రుద్రాక్ష అని ఇచ్చారు, లేదా ఇక్కడ శక్తి అన్నారు.
అంటే ఇవి కొంచెం మైథలాజికల్ నేమ్స్గా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. సో అందుకోసమే క్లారిఫై చేసుకోండి. ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ ఏ రుద్రాక్ష. సో నెక్స్ట్ కమింగ్ టు ద క్వశ్చన్ ఏంటది, రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ నేమ్ అనేది రీనేమ్ చేశారు. సో అలా రీనేమ్ చేసినప్పుడు మనకి ఏ మినిస్ట్రీ అనేది ఇక్కడ క్వశ్చన్లోకి వస్తుంది. ఇక్కడ మనకి రీనేమ్ చేసింది రైల్వే స్టేషన్, అంటే మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఫోకస్ అంటే ఒకవేళ పోర్ట్ఫోలియోస్ పైన క్వశ్చన్స్ అడిగినప్పుడు అంటే ఎవరు అప్రూవ్ చేసిన తర్వాత ఈ నేమ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేశారు. అంటే ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దీనికి అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఆ నేమ్ అనేది చేంజ్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకు అది మండౌదీన్ రైల్వే స్టేషన్ అనేది రీసెంట్గా లైక్ హ్యాస్ నేమ్డ్ యాజ్ వాట్. సో అది మనకేంటి, దట్ ఈస్ ఆప్షన్ సి బనారస్ రైల్వే స్టేషన్గా ఇప్పుడు ఈ మండౌదీన్ రైల్వే స్టేషన్కి న్యూ నేమ్ అనమాట. సో కొన్నిసార్లు బనారస్ రైల్వే స్టేషన్ యొక్క ఓల్డ్ నేమ్ అని అడుగుతారు. అప్పుడు అని ఆన్సర్ చేయాలి మీరు, అది మండౌదీన్ రైల్వే స్టేషన్ అనేది ఓల్డ్ నేమ్, ద న్యూ నేమ్ ఈజ్ బనారస్ రైల్వే స్టేషన్. సో నెక్స్ట్ ఏంటి మనకి, రీసెంట్గా మనకి జూలై 15th రోజు ఏం జరిగింది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డే, నేషనల్ యూత్ స్కిల్స్ డే కదా. సో ఈ డే ప్రకారం ఏంటంటే యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేశారు నేషన్ ఆన్ ద అకేషన్ ఆఫ్, యూ కెన్ సీ దట్ ఏ యానివర్సరీ, దట్ ఈస్ స్కిల్ ఇండియా మిషన్ ఆన్ జూలై 15th. సో ఈ స్కిల్ ఇండియా మిషన్ని ఏ అకేషన్ పర్పస్, దట్ మీన్స్ దిస్ ఈజ్ లైక్ ఏ యానివర్సరీ అని అడుగుతున్నారు. ఓకే, దేనిది స్కిల్ ఇండియా మిషన్ది. సో యూ కెన్ సీ ద ఆప్షన్స్ 4th, 5th, 8th or 7th and 6th. సో ద యానివర్సరీ ఆఫ్ ద స్కిల్ ఇండియా మిషన్ ఈజ్ 6th యానివర్సరీ. ఎన్నో యానివర్సరీ, 6th యానివర్సరీ ఆఫ్ స్కిల్ ఇండియా మిషన్. సో మనకి జూలై 15th రోజే ఇది ఎందుకు వచ్చిందంటే అది మనం యూత్ స్కిల్స్ డేగా కూడా చూసుకున్నాం, రైట్. అంటే ఇంపార్టెంట్ డే కూడా ఇక్కడ కవర్ చేయండి. అంటే క్వశ్చన్ ఎందుకు చెప్తున్నాను ఈ వేలో కూడా అంటే మీకు ఒకవేళ లైక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్గా 6th యానివర్సరీ ఆఫ్ స్కిల్ ఇండియా మిషన్ని లైక్ వాట్ వీ కెన్ సే అడ్రస్ చేశారు. సో ఆ డే యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది, ఓకే, అది నేషనల్ యూత్ స్కిల్స్ డే అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి, ఇండియా అకాడమీ అనేది IAHE. ఓకే, సో ఇండియా అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ అనేది రీసెంట్గా టైఅప్డ్ విత్ ద యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్. ఏ యూనివర్సిటీతో, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్. ఎందుకోసము అంటే టు సెటప్ ద సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ అండ్ సిస్టమ్. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకురమ్మని. సో అది కూడా ఇక్కడ మనకి ఈ ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఈ యూనివర్సిటీతో అంటే సౌత్ వేల్స్ యూనివర్సిటీతో వాళ్ళు లైక్ వాట్ వీ కెన్ సే జాయిన్ అయ్యారనమాట. సో టైఅప్ అయ్యి వాళ్ళు లైక్ దేనికోసము యూ కెన్ సీ దట్ ఈజ్ ఇన్ వేర్. సో మనకి ఇది ఎక్కడ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఈ సెంటర్ అనేది సెటప్ చేయమని, దాట్ దేని గురించి, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో టెక్నాలజీ అనేది అడ్వాన్స్ చేయడం కోసం. సో అది వాళ్ళు అడిగిన సెటప్ చేయాల్సిన సెంటర్ ఎక్కడ అంటే నోయిడాలో అనమాట. ఎక్కడ అది, నోయిడా. నెక్స్ట్ ఇప్పుడేంటి మనకి ఆబ్జెక్టివ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది కదా. సో మనం జూలై 17th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. దట్ దేని గురించి ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ విల్ డిస్కస్. సో ఫస్ట్ మన ఏంటంటే న్యూజిలాండ్ చైర్స్ ద స్పెషల్ అపెక్ మీటింగ్ అన్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ అపెక్ అనేది ఏంటి మనకి, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, సో ఫస్ట్ వర్క్ ఏంటంటే మీకు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఆఫ్ అపెక్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ ఐమ్ సేయింగ్ దట్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్, కానీ చాలా తక్కువగా కమెంట్స్ అనేది వస్తున్నాయి. అంటే మేబీ మీకు ఆన్సర్ తెలుసా లేదా తెలియక పెట్టట్లేదు తెలీదు, కానీ మేజర్ ఆఫ్ యూ ఆర్ నాట్ మెన్షనింగ్ ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అట్లీస్ట్ ట్రై టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఎందుకంటే మీకు అట్లీస్ట్ ఇవి యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియనప్పుడు వేరే ఎవరికైనా తెలిసినా అట్లీస్ట్ మీరు కమెంట్ సెక్షన్ చూసినా కూడా మీకు ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ద వర్క్ ఈజ్ వాట్, అపెక్ అనేది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అండ్ యాక్చువల్గా ఈ మీటింగ్ ఏంటంటే అంటే ప్రజెంట్గా న్యూజిలాండ్ చైర్ చేసిన అపెక్ మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే మనకి
ద వరల్డ్ లీడర్స్ హైలైట్స్ దేని గురించి, ఈ ఎక్స్టెన్సివ్ కోవిడ్ ఇమ్యునైజేషన్ ఏదైతే ఉందో అంటే ఈ గ్లోబల్ పబ్లిక్ గుడ్ ప్రకారం, యాజ్ వెల్ as ఏంటి ఈ వ్యాక్సిన్స్ గురించి, వ్యాక్సినేషన్ యొక్క యాక్సెస్ గురించి ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద హెల్త్ ఎమర్జెన్సీ. సో మెయిన్గా ఈ అపెక్ మీటింగ్లో కూడా వాళ్ళు డిస్కస్ చేసింది మనకి కోవిడ్కి సంబంధించింది అనమాట. అండ్ అపెక్ ఏంటంటే మనకి ఫామ్ అయింది 21 మెంబర్ కంట్రీస్ అనమాట. సో మరి అపెక్లో ఇండియా మెంబరా కాదా? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. సో ఎందుకు? యాక్చువల్గా ఏంటంటే ఇండియా అనేది రిక్వెస్ట్ చేసింది ఎవరికి, ఈ అపెక్ మెంబర్స్కి. ఓకే, అంటే అక్కడ ఉన్న అఫీషియల్స్ ఏమన్నా అంటే జపాన్ కానీ యూఎస్ కానీ ఇలా ఇందులో ఉన్న అపెక్లో మెంబర్స్ అనమాట, చైనా కూడా. సో ఇవేంటంటే జపాన్ కానీ యూఎస్ కానీ ఇవేంటంటే ఇండియాకి సపోర్ట్ చేశాయి, అంటే ఇండియాని కూడా ఈ అపెక్లో ఇంక్లూడ్ చేయాలి. కానీ అక్కడ ఉన్న అఫీషియల్స్ ఏమని డిసైడ్ చేశారు అంటే, ఈ అపెక్ అన్నాం కదా అంటే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పసిఫిక్ బార్డర్స్లో అంటే ఇండియా అనేది ఈ పసిఫిక్ బార్డర్కి టచ్ అవ్వట్లేదు. ఓకే, ఈ బార్డర్స్లో లేదు, అందుకోసమే ఇండియాని యాడ్ చేసుకోలేకపోతున్నాము అని అంటే ఎందుకంటే మిగతా అందులో ఉన్న కంట్రీస్ అన్నీ ఈ పసిఫిక్ బార్డర్స్ అన్నీ కవర్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో అందుకోసమే మిగతా కంట్రీస్ అన్నీ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఇప్పుడు ఇండియాకి పసిఫిక్ బార్డర్ అనేది లేదు. సో అందుకోసమని ఇండియాని యాడ్ చేయరాదు అని అన్నారు. అంటే ఇండియా రిక్వెస్ట్ చేసింది మెంబర్ అవ్వడానికి, కానీ అది వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే కానీ 2011లో ఇండియాని ఒక అబ్జర్వర్ మెంబర్గా ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారనమాట. ఏంటి, అబ్జర్వర్ స్టేట్గా. అది ఎప్పుడు మనకి 2011లో. సో ఇది అపెక్ యొక్క హిస్టరీ. సో ప్రజెంట్గా మనకి ఈ అపెక్ మీటింగ్ని హోల్డ్ చేసిన కంట్రీ ఏంటి, దట్ ఈస్ చైర్ యాజ్ అ న్యూజిలాండ్ అనమాట. సో ఇప్పుడు ఒక మనం వీడియో క్లిప్ కూడా చూద్దాము. అంటే ఏంటి అపెక్కి సంబంధించింది, అంటే వాట్ ఈజ్ అబౌట్ అపెక్ అనేది యాక్చువల్గా మీకు యూ కెన్ సీ హియర్. ఫస్ట్ ఏమన్నారు మనం, ఎకనామిక్ కోఆపరేషన్ కదా, అంటే బిట్వీన్ 21 ఎకనామిక్స్ దాట్ బార్డర్ ద పసిఫిక్ ఓషన్. అందుకోసమే ఇండియా రిజెక్షన్ కూడా జరిగింది, పసిఫిక్ ఓషన్ యొక్క బార్డర్కి లేదని. ఓకే, అండ్ ఈ ఎకనామీస్ ఏంటంటే మెయిన్గా అకౌంట్ ఫర్ మోర్ దాన్ 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్. అంటే 21 మెంబర్ ఎకనామీస్ ఇందులో ఉన్నవి. అండ్ 47% ఆఫ్ వరల్డ్ జీడిపి. అండ్ మెయిన్గా ఇదేంటి మనకి ఎకనామిక్ గ్రోత్ ఇంకా ఈ ఏషియా పసిఫిక్ రీజియన్లో అనేది స్ట్రెంథెన్ చేయడం కోసం ఎకనామిక్ గ్రోత్ని, అందుకోసమే అపెక్ అనేది ఫామ్ అయింది విత్ 21 మెంబర్ కంట్రీస్. ఈ ట్రేడ్కి కానీ ఎకనామిక్ కానీ మెయిన్గా హెల్ప్ అయ్యేది మనకి అపెక్ అనమాట, అంటే ఈ కోఆపరేషన్. అండ్ యూ కెన్ సీ దట్ ఇవేంటంటే థింగ్స్ అనేవి లైక్ వాలంటరీ బేసిస్గా జరుగుతుంటాయి అపెక్లో. మనకి 1994లో అపెక్ లీడర్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్గా సెట్ చేస్తారు, ఏంటి, ఫ్రీ అండ్ ఓపెన్ ట్రేడ్ గురించి, రైట్. నెక్స్ట్ 2009లో ఏంటంటే మెయిన్గా కంపెనీస్ అనేవి ఈజీగా స్టార్ట్ అంటే బిజినెస్ అనేది పర్మిట్ చేశారు ఈ ఏషియా పసిఫిక్ రీజియన్లో. 2010లో ఏం జరిగింది, క్రాస్ బార్డర్ ప్రైవసీ ఎన్ఫోర్స్మెంట్ అరేంజ్మెంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్. తర్వాత మనకి ప్రైవసీ లాస్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ రీజనల్ కోఆపరేషన్లో జరిగిందనమాట. 2000 అంటే ఇయర్ బై ఇయర్ చూసుకోండి, ఫస్ట్ నుండి 2016లో ఏంటది మనకి ఇట్ కట్ ద టారిఫ్స్. See here, APEC started 30 years ago only with the initial first 12 members. ప్రజెంట్గా 21 మెంబర్స్ ఉన్నాయి. సో ఇవి యాన్యువల్ సమ్మిట్ మీటింగ్స్గా జరుగుతుంది అపెక్ అనేది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మెయిన్గా దేన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ ట్రేడ్ ఇంకా ఎకనామిక్ గ్రోత్ అనేది ఈ ఏషియా పసిఫిక్ బార్డర్స్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసే బాడీయే మనకి అపెక్. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా అపెక్ గురించి. నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, దట్ ఈస్ అబౌట్ ద ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో TTX 2021. సో ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది ట్రైలాటరల్ అన్నాం అంటే 3 కంట్రీస్. సో ఇక్కడ మనకి ఏంటా 3 కంట్రీస్, ఇండియా, మాల్దీవ్స్ ఇంకా శ్రీలంక. సో మెయిన్గా మనకి ఇవి ఇక్కడ లైక్ యూ కెన్ సీ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంటాయి, రైట్. సో ఈ 3 కంట్రీస్ అనేవి మనం ఇండియన్ ఓషన్ రీజియన్లో చూడొచ్చు. అండ్ ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో TTX 2021 అనేది, ఓకే, సో అదేంటంటే మనకి టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. ఓకే, TTX 2021 that is mainly between 14th to 15th July 2021. దెన్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏమన్నారు, హోల్డ్ వర్చువల్ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ 3 కంట్రీస్ అనేవి. అండ్ మెయిన్గా ఇందులో ఏంటంటే మనకి లైక్ సాగర్ అనేది ఐడియా రావాలి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ద
this what we can say in that all the regions, okay, in the you can see ఇండియన్ ఓషన్ రీజియన్. అండ్ మెయిన్గా ఏంటంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మనం చూసాం కదా, అంటే ఇండియా యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే నైబర్స్ అనేవి కరెక్ట్గా ఉండే అప్పుడు ఇండియా అనేది లైక్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అంటే కొన్ని ఏరియాస్ అంటే ఎక్కడైతే నైబర్హుడ్ అవసరమో అక్కడ, ఓకే, అక్కడ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇంకా సాగర్ ఇవి టూ కూడా మీకు ఈ సినారియోలో కవర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్గా ఈ ఎక్సర్సైజ్ దేని మీద ఫోకస్ చేసింది యాక్చువల్గా ఈ టీటీఎస్ 2021 అనేది అంటే ఆన్ ద మ్యారిటైమ్ క్రైమ్స్ లైక్ కర్బింగ్ ద నార్కోటిక్స్, ఇంకా ఏంటి అసిస్టెన్స్ ఇన్ ద మ్యారిటైమ్ సర్చ్ యాజ్ వెల్ as రెస్క్యూ ఇన్ ద రీజియన్. సో ఈ 3 పాయింట్స్ని బేసిస్ చేసుకొని రీసెంట్గా జరిగిన టీటీఎక్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మనకి అది కూడా ట్రైలాటరల్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2021. సో ఆ ఎక్సర్సైజ్ ఫోకస్ చేసిన ఏరియాస్ ఇవి అన్నమాట. ఇంకా ఏంటి మనకి ఇదేంటంటే మనకి 2 డే ఎక్సర్సైజ్ అనమాట. సో క్వశ్చన్స్ ఒకసారి కొన్నిసార్లు ఎలా అడుగుతారు అంటే మనకి టీటీఎక్స్ 2021 యొక్క డ్యూరేషన్ ఏంటి, ఆ ఎక్సర్సైజ్ ఎన్ని డేస్ జరిగింది అంటే మనకి ఇది 2 డే ఎక్సర్సైజ్ అనమాట. సో మెయిన్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఎన్హాన్స్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ as ఎక్స్చేంజ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్, దేనికోసము ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ కోసం, యాజ్ వెల్ as దట్ వాస్ కోఆర్డినేటెడ్ బై ద మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్ ఇన్ ముంబై. ఏంట సెంటర్ మనకి మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్, ఓకే. సో ఇది మనకి రీసెంట్గా జరిగిన ట్రైలాటరల్ ఎక్సర్సైజ్, అది కూడా మనకి వర్చువల్గా హోల్డ్ చేశారు ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ కదా. సో మెయిన్గా జరుగుతున్న ఎక్సర్సైజ్ కానీ మీటింగ్స్ కానీ మనకి వర్చువల్గానే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏంటి మనకి గవర్నమెంట్ స్కీమ్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ మాతృ కవచం. సో యాక్చువల్గా మనకి ఇక్కడ మాతృ కవచం అన్నారు. మనకి మాతృ కవచం అంటే ఏంటి, యాక్చువల్గా మీనింగ్ ఏంటి, మదర్ కదా మాతృ అంటే, దెన్ కవచం అనేది ఏంటి మనకి షీల్డ్ అంటే మదర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు బేబీని. సో మెయిన్గా ఈ వ్యాక్సినేషన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కాబట్టి వాళ్ళు ఈ నేమ్ కన్సిడర్ చేశారనమాట మాతృ కవచం అని, ఓకే. సో అది కూడా ఎక్కడ మనకి ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈవెన్ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అండ్ దాట్ టు ఏంటి, ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏదైతే ఉందో మెయిన్గా ఎవరి కోసము ప్రెగ్నెంట్ ఉమెన్స్ని ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ వాళ్ళకి అంటే ప్రొవైడ్ చేయడం కోసం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం అనమాట. యాజ్ వెల్ యాజ్ ఈ క్యాంపెయిన్ వ్యాక్సినేషన్ ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, దట్ మీన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మోడల్ ప్రోగ్రామ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మనకి ఇది అంటే ఈ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది, దాట్ టు ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో మనకి ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఏంటి, మాతృ కవచం, ఓకే. అది కూడా కోవిడ్-19కి అంటే వ్యాక్సినేషన్కి సంబంధించిన ఒక క్యాంపెయిన్. సో నెక్స్ట్ ఏంటి మనకు అది గవర్నమెంట్ స్కీమ్ వచ్చేసి డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట, కిసాన్ సారథి, ఓకే. దాట్ టు లాంచ్డ్ టు ఫెసిలిటేట్ ద ఫార్మర్స్ అంటే ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం ఈ పోర్టల్ అనమాట. సో అదేంటి మనకు ఆ డిజిటల్ ప్లాట్ఫామే కిసాన్ సారథి. సో ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉంటారో సో ఆ ఫార్మర్స్కి ఈజీగా ఈ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కానీ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఉండేదే మనకి ఈ కిసాన్ సారథి ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఈవెన్ రిమోట్ ఏరియాస్లో ఉన్న ఫార్మర్స్కి కూడా వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంకి అందించాలని ఈ కిసాన్ సారథిని ఇనాగరేట్ అంటే లాంచ్ చేశారనమాట. సో మనం చూసుకున్నట్టు ఇక్కడ యాక్చువల్గా దీని హిస్టరీ కానీ దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెయిన్గా ఫార్మర్స్ని ఫెసిలిటేట్ చేయడం కోసం, దాట్ టు దేని గురించి, రైట్ ఇన్ఫర్మేషన్ అట్ రైట్ టైం అంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీస్ గురించి కానీ, ఓకే, వాళ్ళకి కావాల్సిన ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా అందలేకపోతుంది. సో వాళ్ళకి కూడా అందే విధంగా ఈ కిసాన్ సారథి పోర్టల్ని డిజైన్ చేశారు. అండ్ ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే యూ కెన్ సీ దట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఓకే, దట్ ఈస్ హోమ్ నరేందర్ సింగ్ తోమర్. సో తను రీసెంట్గా దీన్ని ఇనాగరేట్ చేశారు, రైట్. సో ఇదే మనకి కిసాన్ సారథి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ ఫార్మర్స్కి ఏంటంటే ఒక వాట్ వీ కెన్ సే ఇన్ఫర్మేషన్ ఇది ప్రొవైడ్ చేయడం, దాట్ రిమోట్ ఏరియాస్లో ఉన్న ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కానీ ఈ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కానీ ఫార్మర్స్కి రీచ్ అవ్వాలి అన్న ఆబ్జెక్టివ్తోనే ఈ కిసాన్ సారథి పోర్టల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మన ఏంటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 10% రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనౌన్స్ చేసింది. అంటే ఏంటి, దాట్ టు మెయిన్గా ఈడబ్ల్యూఎస్ అన్నాం కదా, కాపు కమ్యూనిటీకి ఇంకా
ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట. మెయిన్లీ ఫర్ ద అపాయింట్మెంట్స్ ఇన్ ద ఇనిషియల్ పోస్ట్ అండ్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అకార్డెన్స్ దాట్ టు దేని ప్రకారము కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2019 అన్నారు. యాక్చువల్గా ఈ 103rd అమెండ్మెంట్ ఉంది కదా, సో ఈ 103rd అమెండ్మెంట్ని అఫీషియల్గా కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఆఫ్ 2019 అంటారనమాట. సో ఇదేంటంటే ఈ 10% రిజర్వేషన్ ఏంటంటే మెయిన్గా జనరల్ కేటగిరీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయ్యి ఉన్న పీపుల్కి ఈ 10% రిజర్వేషన్ అనేది అందించాలి. మెయిన్గా ఈ సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో అని చెప్పారనమాట యాక్చువల్గా. సో అది 103rd అమెండ్మెంట్ మనకి. ఓకే, సో దెన్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కిందకి లైక్ అండర్ ఆ కేటగిరీకి ఎవరు వస్తారు, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే లెస్ దాన్ 8 lakh రూపీస్ ఉంటుందో సో అంటే ఆ ఫ్యామిలీ మెంబర్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారనమాట. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఉంటారు కానీ వాళ్ళ ఇన్కమ్ చూసుకున్నట్టయితే లోగా ఉంటుంది, సో వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారనమాట, రైట్. అండ్ ఇంకా ఏంటంటే మేజర్గా వాళ్ళు ఈ ఎస్సీ కానీ ఎస్టీస్ కానీ ఓబీసీ సో ఇలాంటి బెనిఫిట్స్ ఏవి పొందకూడదు. అంటే ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ని ఈడబ్ల్యూఎస్కి కన్సిడర్ చేయరు. ఓకే, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మనకి ఎంత అంటే ఏ సోర్సెస్ నుండి ఈవెన్ అగ్రికల్చర్ కానీ శాలరీ కానివ్వండి, ఓకే ఈవెన్ బిజినెస్ సెక్టర్ నుండి కానీ ఎలా అయినా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 8 lakh రూపీస్ ఉండాలి. ఇంకా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ అంటే 1000 square feet రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఇదేంటి మనకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి ఓకే అంటే ఆ పర్సన్కి ఇది దాటి ఉండకూడదు. అండ్ 200 square yards ఆఫ్ స్క్వేర్ ప్లాట్ కూడా ఉండకూడదు. సో ఇవన్నీ ఏరియాస్ చూసిన తర్వాతనే వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లేదా ఈబీసీ అని కూడా అంటారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట ఈ వీకర్ సెక్షన్ వాళ్ళకి. సో దాన్ని కన్సిడర్ చేసుకొని ఈ 10% రిజర్వేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు క్లియర్ అయింది కదా. సో రీసెంట్గా ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసిందనమాట. మెయిన్గా ఈ కాపు కమ్యూనిటీకి ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టాటిక్ పాయింట్ ఏంటి, ఈరోజు మనం కవర్ చేసే స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో దాని యొక్క స్టేట్ యానిమల్ బ్లాక్ బక్ అండ్ బర్డ్ ఏంటి మనకి రోజ్ రింగ్డ్ ప్యారెట్. నెక్స్ట్ కమింగ్ టు బోనాలు ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫోక్ ఫెస్టివల్ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో యాక్చువల్గా మనం ఫస్ట్ ఈ బోనాలు ఫెస్టివల్ గురించి హిస్టరీ చూసుకున్నట్టయితే ఏంటంటే మనకి 18th centuryలోనే ఇది ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇది 18th centuryలో ఆరిజిన్ అయింది అంటున్నాం. మరి ఏంటి దాని వెనకాల ఉన్న హిస్టరీ అంటే యాక్చువల్గా 18th centuryలో ఏంటంటే మిలిటరీ బెటాలియన్ ఏదైతే ఉందో సో వాళ్ళు మధ్యప్రదేశ్కి వెళ్ళినారు. సో అక్కడ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాద్లో ప్లేగ్ డిసీజ్తో లైక్ పీపుల్ అనేది వాళ్ళ లైఫ్స్ని కోల్పోతున్నారు అని. ఓకే అంటే మేజర్గా ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అని. సో అక్కడ మధ్యప్రదేశ్లో వాళ్ళు ఉజ్జయిని లైక్ గాడెస్ ఉంటుంది కదా, సో అక్కడ వాళ్ళు ప్రే చేశారనమాట. ఏమని హైదరాబాద్లో ఈ డిసీజ్ అంటే ప్లేగ్ డిసీజ్ తగ్గితే ఏ డిసీజ్ అది మనకి ప్లేగ్. సో ఈ ప్లేగ్ డిసీజ్ అనేది తగ్గితే అంటే ఈ స్ప్రెడింగ్ కానీ ట్రాన్స్మిషన్ కానీ తగ్గిపోతే అక్కడ మేము ఐడిల్ లైక్ పెట్టి ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాము. అండ్ లైక్ ఇలాంటి ఫెస్టివల్స్ కానీ వాట్ వీ కెన్ సే అంటే ఒక వాళ్ళకి ఏంటి ఇక్కడ బోనాలు అంటున్నారు కదా, సో దాని యొక్క మీనింగ్ ఏంటి మనకి భోజనం అనమాట. అంటే గాడెసెస్ ఎవరైతే ఉన్నారో సో తనకి ఒక లైక్ మీల్ని సమర్పించడం అనమాట. సో అదే మనకి ఈ బోనాలు ఫెస్టివల్. సో అలా వాళ్ళు ప్రే చేసేసరికి ఇంకా ఏంటంటే ఆ డిసీజ్ స్ప్రెడింగ్ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇంకా మళ్ళీ వాళ్ళు అలా రిజల్ట్ వాళ్ళకి రాగానే ఆ మిలిటరీ బెటాలియన్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కి వచ్చి ఇలా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో అది ఇంకొక ట్రెడిషన్గా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఈ ఫెస్టివల్ అనేది చేస్తారు. సో ఇదే మనకి హిస్టరీ అంటే ఈ బోనాల యొక్క హిస్టరీ అనమాట. ఇంకొక పాయింట్ ఇప్పుడు మనం టాపిక్లోకి యాక్చువల్గా వెళ్తే ఏంటంటే దాటు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, తెలుగు మంత్ ఏదైతే ఉంటుందో ఆషాఢం అంటారు కదా, మెయిన్గా జూన్ జూలై లేదా ఆగస్ట్లో కూడా ఇది సెలబ్రేట్ చేస్తారనమాట. దాటు ఇక్కడ మనకి ట్విన్ సిటీస్ ఉంటాయి కదా, హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్, ఇవి ట్విన్ సిటీస్. సో ఈ ట్విన్ సిటీలో నియర్లీ 25 టెంపుల్స్ అనేవి అంటే ఈ మహంకాళి టెంపుల్స్ అనేవి కవర్ చేస్తారు. ఓకే దాటు ఈ వాట్ వీ కెన్ సే ఈ తెలుగు మంత్స్లో అంటే ఆషాఢంలో. అండ్ సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. యాక్చువల్గా బోనాలు ఫెస్టివల్ అనేది తెలంగాణ యొక్క స్టేట్ ఫెస్టివల్. ఓకేనా, స్టాటిక్ పార్ట్ చూసుకోండి. ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు మనకంటే కె చంద్రశేఖర్ రావు లెడ్ ద గవర్నమెంట్
ఆఫ్టర్ ద స్టేట్ ఫార్మేషన్ బ్యాక్ ఇన్ 2014లో ఇది మనకి స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. సో బోనాలు అంటున్నాం కదా, అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు యూ కెన్ సీ హియర్ ద మీనింగ్ మీల్స్ టు ద గాడెస్ మహంకాళి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సండే లేదా సెకండ్ సండే, అండ్ యూ కెన్ సీ దట్ గోల్కొండ అక్కడ స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్. సో ఈ 2 టెంపుల్స్ అనేది మెయిన్గా కవర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఇలా చూసుకున్నట్టయితే మనం ప్లేగ్ డిసీజ్ అన్నాం కదా, అంటే ఇక్కడ మనం యాంటీబయాటిక్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ పాట్స్ని ఎలా అంటే డెకరేట్ చేస్తారు నీమ్ లీవ్స్తో కానీ లైక్ టర్మరిక్ పెట్టి, అందులో ఏంటంటే మిల్క్ ఇంకా లైక్ రైస్ కానీ జాగరీతో ఒక లైక్ మీల్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళు యూ కెన్ సే దట్ మేజర్గా ఉమెన్ ట్రెడిషనల్ క్లోత్స్ కానీ లైక్ టీనేజర్ గర్ల్స్ కానీ సో ఒక జ్యువెలర్తో, అంటే మెయిన్గా ఇది గాడెసెస్కి చేసే ఫెస్టివల్ కాబట్టి సో ఇలా డిఫరెంట్ కల్చర్ అనేది ఫాలో అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బోనాల్. నెక్స్ట్ కమింగ్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్. సో మనకు ఫస్ట్ ఏంటి వరల్డ్ డే ఆఫ్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ 17th జూలై. సో మనకి 17th జూలై రోజు ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ యూ కెన్ సీ దట్ ఈ డేని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ ఆర్ ఇంటర్నేషనల్ జస్టిస్ డే. అంటే క్వశ్చన్స్ కొన్నిసార్లు వెన్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ ఈజ్ సెలబ్రేటెడ్ అంటారు ఎవ్రీ ఇయర్. సో అది మనకి 17th జూలై, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో యాజ్ వెల్ యాజ్ నో ద 2 నేమ్స్ ఆఫ్ దాట్ స్పెసిఫిక్ డే. సో మెయిన్గా ఇది మనకు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే టు సపోర్ట్ అండ్ రికగ్నైజ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఓకే, సో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఇంకా ఐసీసీ చూసుకోవాలి. సో ఇది మనకి 1946లో ఫామ్ అయింది. ఈ క్రిమినల్ కోర్ట్ ఏమో 2002లో ఫామ్ అయింది. ఓకే, సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంటి మనకి ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి కదా యునైటెడ్ నేషన్స్ని, అందులో ఒక ఆర్గన్ మనకి ఐసీజే, రైట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దెన్ ఏంటి మనకి ఐసీసీ అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో మెయిన్గా ఇది ఈ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది డీల్ చేస్తుంది. అంటే యూఎన్ ఒకవేళ వీళ్ళకి పాస్ చేస్తే అప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది డీల్ చేస్తుంది అనమాట. సో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం అండ్ వాళ్ళ యొక్క వర్క్ని రికగ్నైజ్ చేయడం కోసమే ఈ డేని, అంటే వరల్డ్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ అనేది ఎవ్రీ ఇయర్ జూలై 17th రోజు సెలబ్రేట్ చేస్తారు. యాజ్ వెల్ as ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ డే అనేది మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద రోమ్ స్టాచ్యూ ఆఫ్ ఆన్ జూలై 17th 1998. సో ఇదేంటంటే ఈ ట్రీటీ అనేది క్రియేటెడ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ ఏదైతే ఉందో అదే అనమాట. దెన్ ఇట్ కేమ్ అబౌట్ వెన్ 120 states adopted a statue in Rome. సో హియర్ ఇండియా హ్యాస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ రోమ్ స్టాచ్యూ. ఓకే, చూసుకోండి ఇండియా గురించి, ఎందుకంటే 120 states అన్నారు ఇక్కడ, కానీ ఇండియా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ రోమ్ స్టాచ్యూ. సో నో ద రికగ్నిషన్ ఆఫ్ లైక్ 2 రీజన్స్ అనేవి చూసుకోండి ఇక్కడ. ఫస్ట్ ఏంటి మనకి వీళ్ళ యొక్క వర్క్ని రికగ్నైజ్ చేయడం కోసం, అండ్ సెకండ్ ఏంటంటే యానివర్సరీ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ రోమ్ స్టాచ్యూ. నెక్స్ట్ కమింగ్ టు ద ఆబిచరీస్. సో ఏంటి మనకు అది ఫార్మర్ పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మామ్నూన్ హుస్సేన్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. సో తన గురించి కొంత హిస్టారికల్ పార్ట్ చూసుకున్నా, తన పిక్చరల్ రిప్రజెంటేషన్ చూసినా కూడా మీరు ఇక్కడ ఏంటది మనకి మామ్నూన్ హుస్సేన్ గారి యొక్క ఫోటోగ్రఫీ. సో రీసెంట్గా మనకి ఈ పర్సన్ పాస్ అవే అయ్యారు. దాట్ టు హీ బిలాంగ్స్ టు ద కంట్రీ పాకిస్తాన్. సో పాకిస్తాన్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట. దాట్ టు 12th ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, సో 12th ప్రెసిడెంట్ అంటే తను యాక్ట్ చేసిన లైక్ హోల్డ్ చేసిన డ్యూరేషన్ ఏంటంటే 2013 నుంచి 2018 వరకు అనమాట. అండ్ మెయిన్గా లైక్ హీ వాజ్ బోర్న్ ఇన్ ఆగ్రా, తర్వాత తను పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యారు 1947లో. దెన్ కమింగ్ టు ద పార్ట్ హీ వాజ్ ఆల్సో ద గవర్నర్ ఆఫ్ సింధ్. సో తను అంటే యాక్ట్ చేసిన ఆఫీసెస్ ఏంటి యాజ్ ఎ గవర్నర్, ప్రెసిడెంట్, ఇంకా ఏంటి దట్ యూ కెన్ సీ తను గవర్నర్గా ఎప్పుడున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ గారు ప్రైమ్ మినిస్టర్కి యాక్ట్ చేసినప్పుడు మనకి మమన్ హుస్సేన్ గారు గవర్నర్గా యాక్ట్ చేశారు. దెన్ దిస్ వాజ్ ద ఓవర్కమ్ బై ద పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జన్ పర్వేజ్ ముషర్రఫ్. సో దిస్ ఈస్ అబౌట్ ద రీసెంట్గా పాస్ అవే అయిన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, దాట్ టు 12th ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. యూ కెన్ సీ దట్ మామ్నూన్ హుస్సేన్. నెక్స్ట్ ఏంటి మనకి కోవిడ్కి సంబంధించిన న్యూస్. దాట్ టు ఐఐటి హైదరాబాద్ అనేది ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. సో అదేంటంటే మనకి కోవి హోమ్. సో ఏంటది నేమ్లోనే ఉంది మీకు
కోవి అంటే కోవిడ్కి సంబంధించిన లైక్ హోమ్ టెస్ట్ కిట్ అనమాట ఇది. కోవిడ్ అంటే టెస్ట్ కిట్. సో మెయిన్గా వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం దానికి లైక్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే అఫోర్డబుల్ ఉండాలి, ఇంకా కాస్ట్ అనేది అంటే ఈజీ వాళ్ళకి ఏమంటారు లైక్ మనకి టెస్ట్ అనేది రిజల్ట్ అనేది ఫాస్ట్గా రావాలి. సో అఫోర్డబుల్ ఇంకా ఫాస్ట్ టెస్టింగ్ కోసం వాళ్ళు ఈ కోవి హోమ్ టెస్టింగ్ కిట్ని డెవలప్ చేశారు. అంటే అఫోర్డబుల్ అంటున్నాం, మరి దీని యొక్క ప్రైస్ ఏంటంటే యూ కెన్ సీ అఫోర్డబుల్ కాస్ట్ ఎట్ హోమ్ దాట్ ఈస్ ఎట్ ద ₹400 నౌ. కానీ ఇంకా ప్రొడక్షన్ అనేది లైక్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది సపోర్ట్ చేస్తే అంటే దాని అప్రూవల్ ప్రకారము అప్పుడు ఒకవేళ మాస్ ప్రొడక్షన్ ఉంటే మేబీ దాని కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు, అంటే ఇంకొక ₹100 తగ్గొచ్చు అనమాట. 300లో మనకి ఈ టెస్టింగ్ కిట్ అనేది వస్తుంది. మరి ఫాస్ట్గా రిజల్ట్ రావడం కోసం అంటున్నారు. మరి దాని డ్యూరేషన్ ఎంత అంటే మనకి 30 మినిట్స్లో రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో దీనికి ఏమంటారు RT-PCR టెస్ట్ అనేది అవసరం లేదు. సో సిమ్టమాటిక్ కానీ అసిమ్టమాటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఈ టెస్ట్కి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే రీసెర్చ్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ IITH that have developed the India's first rapid electronic ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ COVID-19 టెస్ట్ కాల్డ్ కోవి హోమ్. అంటే ఇంటి దగ్గర ఉండే మనం ఆ టెస్ట్ని చేసుకోవచ్చు అనమాట. సో దాట్ టు అఫోర్డబుల్గా ఉండాలి అండ్ ఫాస్ట్గా రిజల్ట్ రావడం కోసమే వాళ్ళు ఈ కిట్ని డెవలప్ చేశారు. ఓకే, సో అర్థమైంది కదా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన టెక్నాలజీస్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ ర్యాపిడ్ ఎలక్ట్రానిక్ టెస్ట్. ఓకే, సో ఇదే మనకి న్యూస్లో ఉంది, దాట్ టు అబౌట్ ద టెస్టింగ్ కిట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఈ పాండమిక్ని ఉద్దేశించి ఎవ్రీవన్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.